మన దేశంలో మహారాష్ట్రకి ఒక దరిద్రమైన గుర్తింపు ఉంది. బాలీవుడ్ కాదు, క్యాస్ట్ డిస్క్రిమినేషన్, కుల వివక్ష. మహారాష్ట్రలో ఉన్నంత కుల వివక్ష దేశంలో ఇంక ఏ రాష్ట్రంలో ఉండదు. అలాంటి మహారాష్ట్రలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించే నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను, వినండి. మహారాష్ట్రలోని కంబలేశ్వర్ అని ఒక గ్రామం. ఆ గ్రామంలో ఇప్పటికీ అగ్ర కులస్తులదే పెత్తనం. సో స్టోరీలోకి వెళ్ళే ముందు మీకు ఒక ఇద్దరు క్యారెక్టర్స్ చెప్పాలి. ఒకటి బాపురావు భర్త, ఇంకొకటి సంగీత భార్య. వీరిద్దరు కథే ఇది. కంబలేశ్వర్ అనే గ్రామం ఒక డ్రాట్ ఏరియా, అంటే ఒక ఎడారి ప్రాంతం. అక్కడ నీళ్లు దొరకడం చాలా కష్టం. నీళ్లు దొరకాలంటే రెండే దారులు ఉన్నాయి. ఒకటి బిందులు మోసుకుంటూ కొన్ని కిలోమీటర్ల పాటు వెళ్ళి అక్కడ నీళ్లు తీసుకొని అదే బిందులు మళ్ళీ మోసుకుంటూ మళ్ళీ ఇంటికి రావాలి. లేదా రెండు, అక్కడ ఉన్న బావిలోంచి నీళ్ళు తీసుకోవాలి. కానీ ఇదే అతి కష్టమైంది. ఎందుకంటే బావిలోంచి నీళ్ళు తీసుకోవాలంటే అక్కడ ఉన్న అప్పర్ కాస్ట్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. అప్పర్ కాస్ట్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని కొంతమంది అక్కడ ఉన్న బావిలోంచి నీళ్ళు తీసుకునే వాళ్ళు, అలాగా వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. అలా ఒకరోజు సంగీత నీళ్ళ కోసం చెప్పేసి ఆ బావి దగ్గరికి వెళ్ళింది. ఆవిడ వెళ్ళినప్పుడే కొంతమంది అగ్ర కులస్తులు ఆ బావి దగ్గర ఉన్నారు. సో మాట్లాడుకుంటూ టాపిక్ అనేది సంగీతం మీద డౌట్ అయింది. ఆవిడ్ని కొంచెం అసభ్యంగా మాట్లాడడం స్టార్ట్ చేశారు. అవి నేను డైరెక్ట్గా చెప్పలేను, మీరు చూసి ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది వాళ్ళు ఎంత అసభ్యంగా మాట్లాడతారు. సో అలా మాట్లాడడం స్టార్ట్ చేశారు. సంగీత పాపం భరించింది. కానీ ఒక పాయింట్ ఉంటుంది కదా, లిమిట్ క్రాస్ అయ్యే పాయింట్. అక్కడికి వచ్చిన తర్వాత సంగీత ఎదురు కూడా మాట్లాడలేదు. ఇంకా ఆపండి అయ్యా అని చెప్పి బతిలాడుకున్నట్టుంది. నాకే ఎదురు చెప్తావా అని సంగీతని అక్కడున్న అందరి ముందర ఇన్సల్ట్ చేశారు. ఆ బాధతో సంగీత బాధపడుతూ ఇంటికి వెళ్ళింది. కొంత టైం తర్వాత తన భర్త బాపురావుకి విషయం తెలిసింది. కానీ ఇదేం సినిమా కాదు కదా, ఇలా జరిగిందని వెంటనే కత్తి పట్టుకొని వెళ్ళి బాపురావు అందరు నరకడానికి బాధపడ్డాడు. ముందులో బాగా బాధపడ్డాడు. తర్వాత కూర్చొని ఆలోచించాడు ఏం చేయాలని. ఆ నీళ్ళ కోసమే కానీ నా భార్య అక్కడికి వెళ్ళబోంటే తనకి అవమానం జరిగేది కాదు అని చెప్పి ఆలోచించాడు. సో తనే నీళ్ళు సృష్టిద్దాం అనుకున్నాడు. అక్కడ బావి తవ్వాలి అనుకున్నాడు. బావి తవ్వాలి అనుకున్నప్పుడు ముందుగా వెళ్ళి తన రిలేటివ్స్ని అడిగాడు, ఇలా తవ్వాలి అనుకుంటున్నాను, సహాయం చేస్తారని. వాళ్ళు సహాయం చేస్తారా చేయరా అనేది పక్కన పెడితే ముందుగా చూసి నవ్వారు మనోడిని. నీకన్నా పిచ్చా, ఇది ఒక ఎడారి ప్రాంతం, కొండ ప్రాంతం, ఇక్కడ నీళ్ళు ఉంటాయా అని చెప్పి నవ్వారు. సరే వాళ్ళు కాదని చెప్పి కొంచెం ముందుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగాడు. పెద్ద కులస్తులకు ఎదురు తిరిగి మనం బతకగలం అని చెప్పేసి వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు. ఇక్కడ ఇంకో ఫన్నీ థింగ్ ఏంటంటే మన బాపురావు భార్య సంగీత, తను కూడా బాపురావుని నమ్మలేదు, పిచ్చోడు అనుకుంది. మరేమో ఇటు చూస్తే భార్య జరిగిన అవమానం, అటు చూస్తేనేమో ఒక్కరు కూడా హెల్ప్ చేయట్లేదు. కానీ బాపురావు మాత్రం వదలాలని అనుకోలేదు. పక్కనే ఉన్న టౌన్కి వెళ్ళి ఆ బావి తవ్వడానికి కావాల్సిన వస్తువులు ఏమన్నీ కొనుక్కొచ్చాడు. కొనుక్కొచ్చి ఒక గంట సేపు వెయిట్ చేశాడు. ఈ గంట సేపు ఏం చేశాడో మీకు చివరిలో చెప్తాను. ఒక గంట సేపు వెయిట్ చేసి తవ్వడం స్టార్ట్ చేశాడు. ఒక్కడే స్టార్ట్ చేశాడు. చెప్పిన కదా బంధువులు స్నేహితులు చివరికి వాళ్ళు కట్టుకున్న భార్య కూడా సహాయం చేయలేదని చెప్పేసి. కానీ ఇక్కడ బాపురావుకి ఒక రెండు పెద్ద చేతులు హెల్ప్ చేసినాయి. ఆ పెద్ద చేతులు ఎవరంటే వాళ్ళ చిన్న పిల్లలు. వాళ్ళకి తెలియదు కదా ఇంత పెద్ద కథ ఉందని చెప్పేసి. కానీ వాళ్ళు మా నాన్న కష్టపడుతున్నాడు, మేము కూడా తనతో పాటు కష్టపడాలని చెప్పేసి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాళ్ళు. బాపురావు చివరిలో ప్రెస్ ముందు మాట్లాడుకుంటూ చిన్నపిల్లలు నాతో పాటు ఉంది, ఇంకెవరు లేరని చెప్పేసి కొంచెం బాధగా కొంచెం ఆనందంగా చెప్పుకున్నాడు. సో అందుకని చెప్తున్నాను. సో కథలోకి వెళ్తే ఇక్కడ బాపురావు తవ్వడం స్టార్ట్ చేశాడు. కానీ బాపురావు బావు కోసం తవ్వుతూ ఉంటే తన ఇల్లు గడవదు. ఎందుకంటే బాపురావు ఒక్కడే ఆ ఇంటికి బ్రెడ్ ఎర్నర్. తను పనిచేసి డబ్బు సంపాదించకపోతే ఆ రోజు కూడా గడవదు ఆ ఇంటికి. సో బాపురావు ఏం చేశాడు అంటే తెల్లవారుజామున త్వరగా లేచేవాడు. లేచి లేవగానే వెంటనే బావి దగ్గరికి వెళ్ళిపోయి ముందుగా 4 గంటల పాటు ఆ బావిని తవ్వేవాడు. ఆ బావిని తవ్వడం అయిపోయిన తర్వాత వెంటనే ఇంటికి వెళ్ళి సద్దన్నం కట్టించుకొని కూలి పనికి వెళ్ళేవాడు. దాదాపు 12 గంటల పాటు కూలి పని చేసి ఇంటికి వచ్చి మళ్ళీ వెంటనే వెళ్ళి ఆ బావి దగ్గరికి ఇంకో 2 గంటల పాటు తవ్వేవాడు. అలా తవ్విన తర్వాత వెళ్ళి పడుకునేవాడు. సో ఇలా దాదాపు 15 రోజులు ఒక్కడే ప్రయత్నం చేశాడు. ఈ 15 రోజుల తర్వాత వాళ్ళ భార్య కొంచెం నమ్మకం వచ్చినట్టుంది. ఆ తర్వాత ఆవిడ తనకు సహాయం చేయడం స్టార్ట్ చేశాడు. అప్పటికే బాపురావు 8 అడుగుల లోతు 6 అడుగుల వెడల్పాటు బావిని తవ్వేశాడు. ఆ 15 రోజుల తర్వాత నుంచి బాపురావుకి తన భార్య సహాయం చేయడం స్టార్ట్ చేసింది. ఆ చుట్టుపక్కల ఉన్న విలేజర్స్ అటు ఇటు వెళ్తున్నప్పుడు కూడా సహాయం చేయకపోగా చూసి నవ్వుతూ వెళ్ళేవాళ్ళంట. తన భార్య చాలా బాధపడేది, ఆ విలేజర్స్ మీద కోపం కూడా పడేది. అప్పుడప్పుడు వెళ్ళి పక్కన వాళ్ళని కొంచెం హెల్ప్ చేసుకుని అడిగేది. కానీ వాళ్ళు మాత్రం ఒక్కరు కూడా రాలేదు. ఆ విషయం బాపురావు చెప్తే తను ఎప్పుడు కోపపడలేదు, తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అలా కష్టపడుతూ తవ్వుతూ 40 రోజుల తర్వాత బాపురావు అనుకున్న సాధించాడు. బావిలోంచి నీళ్లు తీశాడు. నీళ్ళు వచ్చిన తర్వాత మన రిలేటివ్స్ ఫ్రెండ్స్ అప్పుడు వచ్చి అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ మాట చిన్నగా ఊరు మొత్తం పాకింది. తర్వాత ఊరు పక్కన ఉన్న ప్రజలకు కూడా పాకింది. ఆ ఊరిలో ఉన్న సర్పంచ్కి తెలిసింది. సర్పంచ్ వెంటనే వచ్చి మన బాపురావుని అప్రిషియేట్ చేశాడు. 5,000 విరాళంగా డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న ఎంఆర్ఓ కూడా వచ్చాడు, బాపురావుని ప్రశంసించాడు.
బాబురావు నీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు, నేను చేస్తానంటే, నా కోసం కాస్త నా విలేజ్ కోసం ఏమైనా ఉంటే చేయండి అని చెప్పి బాబురావు అన్నాడు. సో అక్కడ ఉన్న లోకల్ న్యూస్ రిపోర్టర్స్ బాబురావు దగ్గరికి వెళ్ళి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అందులో ఒక క్వశ్చన్ ఏంటంటే, ఎక్కడన్నా నీళ్లు ఉన్నాయా లేవా అని తెలియాలంటే హైడ్రోలాజికల్ స్టడీ చేయాలి కదా. హైడ్రోలాజికల్ స్టడీ అంటే ఆ ఏరియాలో ఉన్న సాయిల్ని, ఆ వెదర్ కండిషన్స్ అంతా టెస్ట్ చేసి అక్కడ వాటర్ ఉన్నాయా లేవా అని చెప్తారు. సో హైడ్రోలాజికల్ స్టడీ చేయలేదు కదా, మరి అక్కడ నీళ్లు ఉన్నాయని చెప్పి మీరు ఎలా అనుకున్నారంటే, అక్కడ నీళ్లు ఉన్నాయా లేవా నాకు తెలియదు. అది తవ్వడానికి సామాన్లు తెచ్చుకొని ఒక ప్లేస్ అనుకొని అక్కడ కూర్చొని దేవుడికి ప్రార్థించాను ఎలాగని అనుకున్నది చేయాలని. ముందు చెప్పాను కదా, ఒక గంట సేపు వెయిట్ చేసిన తర్వాత తవ్వాడని. ఆ గంట సేపు పాటు దేవుని ప్రార్థించాడు. దేవుని ప్రార్థించిన తర్వాత పనిలోకి దిగాడు. మరి ఒక మనిషి పట్టు వదలకుండా ఎంత కష్టపడుతుంటే ఆ దేవుడు మాత్రం చూస్తూ ఊరుకోడు కదా, మన బాబురావు సహాయం చేశాడు. సో అక్కడ ఉన్న న్యూస్ వాళ్ళతో బాబురావు ఇంకొక మాట కూడా అన్నాడు. వీళ్ళందరూ నేను నా భార్య కోసం చేస్తాను అనుకున్నారు, కానీ నేను నా భార్య ఒక్కదాని కోసమే కాదు, ఇక్కడ ఉన్న విలేజ్ మొత్తం కోసం చేశాను. ఇంకెవరు ఆ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాటర్ కోసం అడుక్కోకూడదు, ఆ గతి మాకు ఉండకూడదు అని చెప్పేసి ఇలా చేశానని చెప్పేసి బాపురావు చెప్పాడు. అప్పటికి బాపురావుకి వాళ్ళ విలేజెస్ మీద, వాళ్ళ రిలేటివ్స్ మీద, వాళ్ళ ఫ్రెండ్స్ మీద ఏమాత్రం కోపం లేదు. తర్వాత మన బాలీవుడ్ యాక్టర్ నానా పటేకర్, ఆయన చాలా మంచి వ్యక్తి, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి, చాలా మందికి హెల్ప్ చేశాడు. కరోనా టైంలో కూడా చనిపోయిన వాళ్ళకి విరాళాలు ఇవ్వటం, చనిపోయిన కుటుంబాలని ఓదార్చడం చాలా చేశాడు అనమాట. అతను కూడా బాపురావు దగ్గరికి వెళ్ళి ప్రశంసించాడు. సో తన భార్య కోసం ఇంత కష్టపడ్డాడు మన బాపురావు. మరి పెళ్ళైన వాళ్ళు మీ భార్య కోసం మీరు ఏం చేశారో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి.